హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాండ్ బుక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయినటువంటి జూన్ 11, 2018 ఏపీలో వచ్చినటువంటి ఒక టెట్ పేపర్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో అందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే 73 డిగ్రీల యొక్క పూరక కోణము కనుక్కోండి అన్నారు. 73 డిగ్రీల యొక్క పూరక కోణం. పూరక కోణము అంటే ఏంటంటే ఏవైనా రెండు కోణాల మొత్తము కలిసి అది 90 డిగ్రీలు అయినట్లయితే, ఏదైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయినట్లయితే వాటిని మనం పూరక కోణము అంటారు. ఇప్పుడు ఒక కోణం 73 అంటున్నాడు. 73 డిగ్రీల యొక్క పూరక కోణం అంటే ఒక కోణం 73. సో ఆటోమేటికల్లీ 90లో నుంచి 73ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. చేస్తే చూడండి, ఇక్కడ క్యారీ 10లో నుంచి 3 పోతే 7, ఇక్కడ 8 ఉంటుంది. సో 8లో నుంచి 7 పోతే 1. 17 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 17 అనేది సరైన సమాధానము. సరే, ఇక్కడ ఇంకో విషయం కనుక మనం తెలుసుకున్నట్లయితే సంపూరకము, పూరకము, సంపూరకము. సంపూరక కోణాలు అంటే ఏమిటి అంటే 180 డిగ్రీలు ఏవైనా రెండు డిగ్రీ కోణాలు కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయినట్లయితే దాన్ని సంపూరకాలు అంటారు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితేనేమో పూరక కోణాలు అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సంపూర్ణ ఘనము ఏది? సంపూర్ణ గణాన్ని అడగడం జరిగింది. అంటే దీనిపైన మనకు వర్గాలు గణాలపైన కంప్లీట్ గ్రిప్ ఉంటేనే మనం వీటిని చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఆప్షన్ 1 14, ఆప్షన్ బి ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 196, ఆప్షన్ 4 512. ఇందులో సంపూర్ణ గణము వచ్చేసి మనకు ఆప్షన్ 4 512 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నేను వచ్చేసి కొన్ని గణాలు రాస్తాను చూడండి. 1 నుంచి 1 యొక్క గణము 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. అంటే 5 తనకు తాను 3 సార్లు ఇంటూ చేసుకున్నట్టు. అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇలా 3 టైమ్స్ తనకు తాను ఇంటూ చేసుకున్నట్టు. 5 5 జా 25, 25 5 జా 125. అదేవిధంగా 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఈ విధంగా గణాలు ఉంటాయి 10 వరకు. ఆ తర్వాత కూడా నేర్చుకోవచ్చు. 20 వరకు మనకు గణాలు కంపల్సరీగా వచ్చి ఉండాలి. 30 వరకు వర్గాలు వచ్చి ఉండాలి. ఇది చూడండి, 10 స్క్వేర్ అంటే 100. ఇక్కడ ఇది వచ్చేసి 14 స్క్వేర్ 196 అంటే 14 స్క్వేర్. ఇది 14 ఖచ్చితమైనటువంటి వర్గము కాదు, ఖచ్చితమైనటువంటి గణము కాదు. సో కాబట్టి ఈ విధంగా మనము వర్గాలు గణాలు అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. దీనిపైన కూడా ఒక స్పెషల్గా ఒక క్లాస్ అయితే మన వీడియోలో చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 2 సంఖ్యల ఘాసాకు 4 మరియు కాసాకు 24. అందులో ఒక సంఖ్య 8 అయితే మరొక సంఖ్యను కనుక్కోండి అని అడగడం జరిగింది. సో ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ కాసాగు గాసాకాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేటటువంటి ప్రశ్న. ఇక్కడ చూడండి, వాటి మధ్య రిలేషన్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మరియు బి అనేది 2 సంఖ్యలు అయితే వాటి గాసాక ఇంటూ కాసాకు అనేది వాటి మధ్య రిలేషన్కున్న సంబంధం. అయితే ఇక్కడ ఒక సంఖ్య ఏ ఎంత అన్నాడు? 8. ఇంకో సంఖ్య తెలీదు, దాన్ని కనుక్కోవాలి. గాసాకు వచ్చేసి 4 ఇంటూ కాసాకు వచ్చేసి 24. అప్పుడు మనకి 8 అనేది అటువైపు వెళ్ళినట్లయితే 4 ఇంటూ 24 బై 8 అవతల వైపు ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో కాబట్టి 8 ఎక్కం 8, 8 మూలం 24. అప్పుడు ఏం మిగిలాయండి? 4 ఇంటూ 3 అంటే 12 బై 1 అంటే 12. సో మనకు రెండవ సంఖ్య ఏది, మరొక సంఖ్య ఏది అంటే 12. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్. మీకు ఆన్సర్ తెలిస్తే
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, రమ వయసు 37 సంవత్సరాలు, సీత వయసు, రమ వయసు 37 సంవత్సరాలు, సీత వయసు రమ కంటే 18 సంవత్సరాలు ఎక్కువైనా, సీత వయసు రమ కంటే 18 సంవత్సరాలు ఎక్కువైనా సీత వయసు ఎంత? సింపుల్గా రమ వయసుకు సీత ఎన్ని సంవత్సరాలు ఎక్కువనో కూడుకుంటే సీత వయసు వచ్చేస్తుంది. కాబట్టి రమ వయసు 37 సంవత్సరాలు, ఈమె కంటే సీత వయసు 18 సంవత్సరాలు ఎక్కువ అంటున్నాడు కాబట్టి వాటిని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 5 ఇక్కడికి 1 ఇక్కడ 55. సో మనకు సరైన సమాధానం 2 అనేది 55 ఇయర్స్ అనేది సరైనటువంటి సమాధానం. 55 సంవత్సరాలు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 96 సెంటీమీటర్ల పొడవు గల దారమును 6 సమాన భాగాలుగా విడగొట్టినట్టే ప్రతి సమభాగము దారపు పొడవు ఎంత అన్నాడు. సో చాలా ఈజీ. సో 96 సెంటీమీటర్స్ పొడవు గల ఉన్నటువంటి 6 సమాన భాగాలు చేయాలంటే దాని అర్థం ఏంటండి? 96 సెంటీమీటర్లను 6 చే భాగించాలి. సో చూడండి, 6 రెక్క మారు, ఇక్కడ కూడా 6 రెక్క మారు 3 మిగిలింది 36, 6 36 అంటే 16 సెంటీమీటర్లు. 16 సెంటీమీటర్లు మనకు సరైనటువంటి సమాధానం. ప్రతి సమభాగము ఒక్కొక్క భాగము మనకు 16 సెంటీమీటర్లు ఉంటుందని అర్థం. సో కాబట్టి మనకు ఆప్షన్ 1 16 సెంటీమీటర్లు అనేటటువంటిది సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్ర భుజము 7 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత అన్నారు. చాలా సింపుల్ అండి. చతురస్రం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చతురస్రం, రైట్. సో ఈ చతురస్రం యొక్క ఒక భుజం 7 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క చుట్టుకొలత అంటే ఏంటి? ప్రతి భుజము కూడా 7 సెంటీమీటర్లే ఉంటుంది కదా. చతురస్రంలో అన్ని భుజాలు సమానం. అయితే చుట్టుకొలత ఏంటి? ఫార్ములా 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ భుజము, 4 భుజాలు. సో చేస్తే మనకు 4 ఇంటూ భుజం యొక్క పొడవు ఎంత? 7 సెంటీమీటర్లు అంటే 4 7 28, 28 సెంటీమీటర్లు దాని యొక్క ఆన్సర్. సో కాబట్టి మనకు 28 ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేటటువంటిది సరైనటువంటి సమాధానం. ఆప్షన్ 3 28 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాండి. ఒక పాఠశాలకు జూన్ మాసానికి మధ్యాహ్న భోజనం కొరకు 6 క్వింటల్ల బియ్యము పంపిణీ జరిగింది. పాఠశాల వారు ఆ బియ్యం నుంచి 475 కిలోగ్రాముల బియ్యంను వినియోగించారు. అయితే వినియోగించకుండా వాడకుండా ఉన్న బియ్యం కిలోగ్రాములలో తెలపండి. చూడండి, 6 క్వింటల్లు అంటే ఎన్ని కిలోగ్రాములు అండి? ఎస్, 6 ఇంటూ 100 అంటే ఒక క్వింటల్కి 100 కిలోగ్రాములు కాబట్టి 6 ఇంటూ 100 600 కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అయితే అందులో వాడింది ఎంత? 475. చాలా సింపుల్. అండ్ దాన్ని సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, 10 నుంచి 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది. సో 9 ఉంటుంది కాబట్టి 9 నుంచి 7 పోతే 2 అండ్ ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 125 కేజెస్ అనేటటువంటిది మిగిలింది. సో కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 125 కిలోగ్రాములు అనేటటువంటిది సరైన సమాధానం. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చుతుంటే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. నా వీడియో నచ్చితే వీడియో తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 7/12 యొక్క సంకలన విలోమము. సో చూడండి, 7/12 యొక్క సంకలన విలోమం అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు సంకలన విలోమం స్మాల్ ఏ యొక్క సంకలన విలోమం ఏమని చదువుకుంటాం? -a. అదేవిధంగా 1/2 యొక్క సంకలన విలోమం ఏది? -1/2, రైట్. అదేవిధంగా ఇక్కడ 7/12 యొక్క సంకలన విలోమం ఏది అంటే -7/12.
ఆప్షన్ ఎక్కడుంది? 12/7 -12/7 -7/12 ఆప్షన్ 3 అనేది మనకు సరైనటువంటి సమాధానము. సో కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. -7/12. ఎప్పుడైనా సరే ఒక ధన సంఖ్య ఇచ్చాడు, -7/12 యొక్క సంకలన విలోమం కనుక్కోమన్నప్పుడు -7/12. కానీ అలా కాకుండా మనకు ఇలా ఇచ్చాడు, -2/5 యొక్క సంకలన విలోమం కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడు -2/7 ఏమో 2/5 ఏమవుతుందంటే 2/5. అంటే మైనస్ ఉంటేనేమో ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటేనేమో మైనస్ వస్తుంది సంకలన విలోమం కనుక్కోమన్నప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 99th వన్. మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రైట్, 4.7 బార్ను P/Q రూపంలో రాయగా. సో ఈ దాన్ని షార్ట్కట్లో ఎలా చేయాలో చూద్దాం. చూడండి, 4.7 బార్. సో దీన్ని సింపుల్గా మనం ఏం రాసుకోవాలంటే 47 మైనస్ ఇక్కడ రికరింగ్ కానటువంటి అంటే పునరావృతం కానటువంటివి ఎన్ని ఉన్నాయి? 4 ఉంది బై. ఇక ఎన్ని సంఖ్యలకు బార్ ఉంది? ఒకటే అంకెకు బార్ ఉంది కాబట్టి 9. ఈ బార్కి ఈ డెసిమల్ పాయింట్కి మధ్యలో ఎటువంటి నెంబర్స్ అయినా ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ 0 రావడానికి అవకాశం లేదు. సో కాబట్టి డైరెక్ట్గా ఏం చేస్తాం, ఇక్కడ 47లో నుంచి 4 పోతే ఎంత? 43/9. ఇవి రెండు క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి సో మనకు 43/9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 43/9 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1.25 బార్ దీనికి P/Qలో రాయమని చెప్పారు. సో చూడండి, ఏమని రాస్తాం? 125 - 12 బై బార్ ఎంత ఉంది? ఒకటే దానికి ఉంది. ఈ బార్కి ఈ డెసిమల్ పాయింట్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏముంది? ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? 125లో నుంచి 12 పోతే 113/90. ఇవి క్యాన్సిల్ అయితే కనుక క్యాన్సిల్ చేయాలి, కావు కాబట్టి అదేవిధంగా ఉంచుతాం. సో దానిపైన కూడా మనకు ఒక క్లాస్ ఉంది, దాని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక చతురస్రాకార పొలము యొక్క వైశాల్యము 1024 చదరపు మీటర్లు అయితే దాని యొక్క భుజము మీటర్లలో తెలపండి అన్నాడు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చతురస్రం. ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని చెప్తున్నాడు? 1024 చదరపు మీటర్లు. అయితే మనకు కావాల్సింది ఒక భుజము మాత్రం, భుజం పొడవు కాబట్టి, అంటే దీని యొక్క వైశాల్యము ఏమని చెప్తాం మనము? A² = 1024 అని అర్థం. అంటే మనకు A = 1024 √1024 కదా. సో కాబట్టి దాని యొక్క వర్గమూలాన్ని కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, వర్గమూలాన్ని ఈజీగా కనుక్కునే మెథడు 1024. ఇక్కడ డైరెక్ట్ 2, ఇక్కడ నుంచి 2, తర్వాత ఇక్కడ 2 మిగిలింది. సో ఇక్కడ చూసుకుంటే 3 × 3 = 9, ఇక్కడ 1 మిగిలింది. ఎందుకంటే మనకు దగ్గర చూసుకోవాలి. 1 × 1 = 1 చాలా దూరం అవుతుంది. 2 × 2 = 4 ఇంకా అవకాశం ఉంది. 3 × 3 = 9. సో 9 తీసుకుంటే మనకు 10 కంటే తక్కువ. 3 × 3 = ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఇక్కడ కూడా అదే తీసుకోవాలి. సో 3 × 9, 3 × 3 = 9, ఒకటి రిమైన్ అయింది 124. ఇక్కడ ఈ 3ని తర్వాత యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో 6 అయినప్పుడు ఈ 124 అనేది 6, ఇక్కడ 1 వేసినాం అనుకోండి, ఇక్కడ 1 వేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 2 వేస్తే ఇక్కడ 2 వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 × 2 వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి 2 ఇక్కడ 2 వేసుకుంటాం. 2 × 2 = 4, 2 × 6 = 12. సో 124 - 124 0 అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన సమాధానం 32 వస్తుంది. 32 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 32 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి మనకు ఆప్షన్ 3లో మనకు 33 ఉంది, ఆప్షన్ 3లో 32 ఉంది కాబట్టి
ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదే విధంగా ముందుకెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏబిసిడి అనేటటువంటిది ఒక చతుర్భుజం. యాంగిల్ అందులో ఏబి మరియు డిసిలు మరియు ఏడి మరియు ఇక్కడ చూడండి ఏడి మరియు బిసి ప్యారలల్స్ అవుతాయి. అయితే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50, అయితే బి విలువ ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ విధంగా ఒక చతుర్భుజం ఉంది. అయితే ఈ చతుర్భుజంలో యాంగిల్ ఏ, యాంగిల్ బి, సి అండ్ డి ఇవి రెండు కూడా ప్యారలల్స్ అంట. ఇవి రెండు కూడా ప్యారలల్స్. ఓకే, ప్యారలల్స్ అంటే ఖండించుకోవు, స్ట్రైట్గా వెళ్తాయి. ఎగ్జాంపుల్ రైలు పట్టాలు. ఇక్కడ చూడండి, యాంగిల్ ఏ ఇక్కడ 50 ఉంది. ఈ 50 డిగ్రీస్ అయితే యాంగిల్ బి ఎంత అంటున్నాడు, ఈ క్వశ్చన్ ఎంత. దీన్ని చూడండి, ఒక చతుర్భుజంలో వీటిని ఏమంటామంటే ఆసన్న కోణాలు అంటారు, లేదా ఆసన్న కోణాలు. వీటికేమో ఆసన్న భుజాలు ఇవి అవుతాయి, ఇవేమో ఆసన్న కోణాలు అంటారు, పక్క కోణాలు. ఒక చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలకు సమానం, 180 డిగ్రీలకు సమానం. మరియు ఎదురెదురు ఉన్నటువంటి భుజాలు సమానంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆసన్న కోణాల భుజాలు మొత్తం 180 డిగ్రీలకు సమానం కాబట్టి 180లో నుంచి 15 సబ్ట్రాక్షన్ చేసుకుంటే 130 డిగ్రీలు. అప్పుడు ఆప్షన్ బి ఎంత వస్తుందండి, 130 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు ఆసన్న భుజాలు ఏ కామ బి ఆసన్న భుజాలు కాబట్టి అప్పుడు ఏ 50 అయితే ఇది 130 అవుతుంది. సో మనకు సరైన సమాధానం ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇన్ కేస్ ఏ 60 అయింది అనుకోండి, అప్పుడు మనకు అదేమవుతుంది, ఇది 120 అవుతుంది. ఏ కనుక 70 అయితే ఇది 110 అవుతుంది. సో ఈ విధంగా మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, విషమబాహు త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య. విషమబాహు త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటున్నాడు. విషమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు డిఫరెంట్గా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. మూడు కోణాలు, 3 త్రిభుజాలు మనకు వేరువేరు సైజును కలిగి ఉంటాయి. కాబట్టి ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, 3 డిఫరెంట్ సైజులు ఉంటాయి. దాన్ని ఎగ్జాక్ట్గా మనము సౌష్ఠవం గీయాలంటే ఏంటి అర్థము, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకుందాం. సో ఈ సర్కిల్ని కరెక్ట్గా మనము ఈ విధంగా గీసినట్లయితే అది స్ట్రైట్గా 2 భాగాలుగా విడగొట్టినట్టు అవుతుంది. అప్పుడు దాన్ని సౌష్ఠవ రేఖను యాక్సెప్ట్ అవుతుంది. కానీ విషమబాహు త్రిభుజానికి మనం సౌష్ఠవాన్ని గీయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖల సంఖ్య 0గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవాలు 0. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పటాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఏ పటానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయవచ్చో నేను ఒకసారి ఇక్కడ రాస్తాను. సో అందరూ వీలైతే మీ నోట్స్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ విషమబాహు త్రిభుజానికి అయితే 0. మరి సమబాహు త్రిభుజానికి ఇక్కడ చూడండి, సమబాహు త్రిభుజానికి ఏమో 3 సౌష్ఠవ రేఖల్ని గీయవచ్చు. సమద్విబాహు త్రిభుజానికి ఏమో 1 సౌష్ఠవ రేఖని గీయచ్చు. విషమబాహుకి ఏమో 0. అదేవిధంగా ట్రెపీజియంకి ఏమో 0, మనం సౌష్ఠవ రేఖల్ని గీయలేము. అండ్ కానీ నెక్స్ట్ సమాంతర చతుర్భుజానికి కూడా మనము సౌష్ఠవ రేఖల్ని గీయలేము. సమాంతర చతుర్భుజం కూడా 0. నెక్స్ట్ చతురస్రానికి 4 సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. దీర్ఘ చతురస్రానికి 2 సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. అదేవిధంగా రాంబస్కి 2 సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. వృత్తానికి అనంతమైన సౌష్ఠవ రేఖల్ని గీయవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అర్ధవృత్తానికి 1 సౌష్ఠవ రేఖని గీయవచ్చు. అర్ధవృత్తానికి
అదేవిధంగా కిరణానికి సౌష్ఠవ రేఖలు లేవు. నెక్స్ట్ సెక్టార్కి ఒకటి గీయొచ్చు, కైట్కి ఒకటి గీయొచ్చు, రేఖాఖండానికి కూడా ఒకటి గీయొచ్చు, సరళ రేఖకు అనంతంగా గీయొచ్చు. సరళ రేఖకు అనంతమైనటువంటి రేఖాఖండాలు సౌష్ఠవ రేఖల్ని గీయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, సో సౌష్ఠవ రేఖలు గీయడానికి అవసరమైనటువంటి సో వీటిపైన క్లాస్ జరిగినప్పుడు కంపల్సరీగా మీకు అన్నీ కూడా నేను పటాలతో సహా గీచి చూపిస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది యూనిటరీ మెథడ్ నుంచి వచ్చింది. సో 6 పుస్తకాల ఖరీదు 210 రూపాయలు. 6 పుస్తకాల ఖరీదు 210 రూపాయలు అయితే 4 పుస్తకాల ఖరీదు ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఈజీ ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూడండి. మనకు 6 పుస్తకాల ఖరీదు 210 రూపాయలు అయితే 4 పుస్తకాల ఖరీదు ఎంత? సింపుల్గా 4/6 ఇంటూ 210. సో చూడండి, 6 600 ఇప్పుడు 6 18, 3 మిగిలింది, 6 30. సో మనకు 35 ఇంటూ 4 చేసుకుంటే ఎంత వస్తుంది? 35 ఇంటూ 4 చేస్తే 140. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 140 అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎల్సిఎం అడిగారు. చాలా సింపుల్. సో ఇక్కడ 20, 25 అండ్ 30. సో అన్నీ కూడా 5 టేబుల్స్లో పోతుంది. సో 5 4 జా 5 5 జా 5 6 జా 30 అండ్ 2 జా 2 2 జా 2. ఇక్కడ 5 లాగే రాసుకుంటాం. 2 3 జా. సో 2 5 10. సో 10 2 20. సో 25 100, 100 300. సో 300 300. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దాని యొక్క ఎల్సిఎం అనేది 300 అవుతుంది. సో ఇది అందరికి వచ్చినటువంటి ప్రాబ్లమే. ఓకే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. 3 into x plus 2 minus 2 into x minus 1 is equal to 7. అయితే x విలువ ఎంత అని అడగడం జరిగింది. సో చూడండి, ఇక్కడ మనకు సింపుల్గా 3 into x plus 2 minus 2 into x minus 1 is equal to 7. సో ఇక్కడ 3 into x 3x, 3 plus 3 2 జా 6 అవుతుంది, మైనస్ 2 into x 2x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 జా 2 ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు 3xలో నుంచి 2x పోతే ఎంత ఉంటుంది? x. ఇక్కడ 6 + 2 ఎంత అండి? 8 ఈజ్ ఈక్వల్ టు 7. సో అప్పుడు 8ని ఇక్కడ పంపించుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 7 - 8 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. -1 అనేటటువంటిది సరైన సమాధానం. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసి అనేటటువంటిది ట్రయాంగిల్ డిఈఎఫ్కి సర్వసమానమైనట్లయితే యాంగిల్ ఏ 30, యాంగిల్ బి 45 అయితే యాంగిల్ ఎఫ్ అనేది ఎంత అడుగుతున్నారు. సో ఇక్కడ సార్ చూడండి, సో మనకు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ నేను డ్రా చేసుకుంటున్నాను. ఇది ట్రయాంగిల్ ఏబిసి. సో యాజ్ యూజువల్లీ సేమ్ ఇంకొక ట్రయాంగిల్ కూడా అలాగే ఉంది. ఇది డిఈఎఫ్. సో ఇక్కడ మనకు యాంగిల్ ఏ అనేది 30 డిగ్రీలు 30, యాంగిల్ బి అనేటటువంటిది 45. అయితే యాంగిల్ ఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇవి రెండు కూడా సర్వసమానాలు అన్నప్పుడు మనకు ఆటోమేటికల్గా డి కూడా 30 డిగ్రీలు ఉంటుంది, ఈ కూడా 45 డిగ్రీస్ ఉంటుంది. ఎస్. సో కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేది ఎంత అంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం. కాబట్టి ఈ 30 + 45ని యాడ్ చేసి 180 నుంచి సబ్ట్రాక్షన్ చేద్దాం. సో 30 + 45 ఎంత అవుతుందండి? 75. అప్పుడు 180లో నుంచి 75ని సబ్ట్రాక్షన్ చేసుకుంటే 105 వస్తుంది. అప్పుడు యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 105 డిగ్రీస్ అనేది అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతం అడిగాడు. ఇక్కడ మొదటి 10 ప్రధాన సంఖ్యలు మనకు తెలిసి ఉండాలండి. మొదటి 10 ప్రధాన సంఖ్యలు ఏవేవి ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ 2, 3, 4 ప్రధాన సంఖ్య కాదు, 5, 6 కాదు, 7, 8 కాదు, 9 కాదు, 10 కాదు, 11, ఆ తర్వాత 12 కాదు, 13, 15, 16, 17, 17 తర్వాత 19, ఓకే. తర్వాత వచ్చేసి 20, 21, 22, 23, తర్వాత 29. ఇది మొదటి 10 ప్రధాన సంఖ్యలు. అయితే ఇక్కడ ఇందులో మధ్యగతాన్ని అడగడం జరిగింది కాబట్టి మధ్యగతం అంటే ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నటువంటివి. ఇక్కడ చూడండి మొత్తం 10 ఉన్నాయి కాబట్టి నేను ఇటు నుంచి 4, ఇప్పుడు మొత్తం 10 ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇక్కడ చూడండి ఇటు నుంచి ఈ 4, ఇటు నుంచి ఈ 4 మొత్తాన్ని క్యాన్సిల్ చేశాను. అప్పుడు మనకి ఏం మిగిలిందండి 11 మరియు 13 ఇవి 2 మిగిలాయి. అవే మధ్యగతంగా చెప్తాం, కానీ అది మధ్యగతమా కాదు. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఆ రెండింటిని యాడ్ చేసుకుంటాం. 11 + 13/2 వాటి సరాసరియే, వాటి యావరేజే దాని యొక్క మధ్యగతం అవుతుంది. అంటే 24/2 చేస్తే మనకు 12 వస్తుంది. ఇవి 2 యాడ్ చేస్తే 24 వస్తుంది. 24/2 చేస్తే 12. మనకు ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2:3 మరియు 4:5ల యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి, వాటి యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:5x అన్నాడు. సో దాని గురించి ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు 2:3 అనేటటువంటిది అలాగే ఉంటుంది. 4:5 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది 5:4 అవుతుంది. సో దానికి బహుళ నిష్పత్తి కనుక్కోమని చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం ఏం రాసుకుంటామంటే 2:3ని మనం ఏమని రాసుకోవచ్చు 2/3గా రాసుకోవచ్చు. 5:4ని ఏం రాసుకోవచ్చు 5/4 రాసుకోవచ్చు. వాటి బహుళ నిష్పత్తి అన్నాడు కాబట్టి ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 45/x అనేటటువంటిది వస్తుంది. సో అప్పుడు చూడండి మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా, 2 1 జా 2 2 జా. సో క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది 5/6 వస్తుంది. సో 5/6 ఈజ్ ఈక్వల్ టు 45/x అవుతుంది. అప్పుడు మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 5x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 45 × 6 వస్తుంది. 45 × 6 వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇక్కడ నుంచి చూడండి మనము కొంచెం ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము క్యాన్సిల్ చేసి. సో ఇక్కడ ఏమొచ్చింది 5x ఈజ్ ఈక్వల్ టు 45 × 6 వచ్చింది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 45 × 6/5. అప్పుడు 5 1 జా 5 9 జా అంటే 9 6 జా 54. అప్పుడు x ఏమవుతుంది 54 అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం డెప్త్గా అడిగినటువంటి ప్రశ్నలు కూడా మనం ఈజీగా సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తాం. వాటిపైన కూడా మనకు వీడియోస్ ఉన్నాయి నిష్పత్తి అనుపాతంలో. మా ఆ డిస్క్రిప్షన్లో మీరు వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ a + b చేయాలి. సో ఫస్ట్ వన్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది మనకు 5x² - 4x + 2. b అనేటటువంటిది x² - 2x - 7. ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. రెండింటిని యాడ్ చేస్తే చూడండి ఎంత వస్తుందో చూడండి. ఫస్ట్ ఇక్కడ 5x² + 2x² ఏమవుతుంది 2 ఇక్కడ ప్లస్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం 6x². అండ్ ఇది మైనసే ఇది మైనసే కాబట్టి 2 మైనస్ ఇక్కడ ఏమవుతుంది 6x. ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. పెద్ద దానిలో నుంచి చిన్నదాన్ని తీసేస్తాం. 7లో నుంచి మనకు 2 పోతే 5. ఇక్కడ పెద్ద దాని ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఆన్సర్ అనేటటువంటిది 6x² - 6x - 5. సో ఆప్షన్ 4లో ఉంది. అది ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరే, క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో 6x² - 6x - 5 ఇస్తే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
2/3 హోల్ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3/2 హోల్ పవర్ ఆఫ్ -5 ఉంది. అంటే ఇక్కడ లవహారాల్లో డిఫరెంట్గా ఉండి భూములు వేరేగా ఉన్నాయి. సో మనం భూములు సమానం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా 5x అనేటటువంటి ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే 5x ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఎగ్జాంపుల్ దీన్ని మనం భూములు సమానంగా చేయడం కోసం దీన్ని ఏ విధంగా రాస్తున్నానంటే 2/3 హోల్ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాసుకోవచ్చు, 3/2 హోల్ పవర్ ఆఫ్ -5ని నేను ఏ విధంగా రాస్తానంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ a/b హోల్ పవర్ ఆఫ్ -n ఉంటే దాన్ని ఏమంగా రాసుకోవచ్చు అంటే b/a హారము లవం అవుతుంది, లవము హారం అయ్యి హోల్ పవర్ ఆఫ్ ఈ -n అనేటటువంటి ఎక్స్పోనెంట్ nగా మారుతుంది. ఇక్కడ కూడా 2/3 హోల్ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాసుకోవచ్చు 2/3 హోల్ పవర్ ఆఫ్ 5. ఇక్కడ చూడండి, అప్పుడు భూములు సమానమైనప్పుడు ఘాతాలు కూడా ఏముంటాయి, సమానం అయిపోతాయి. అంటే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 అవుతుంది. మనకు కావాల్సింది ఎంత 5x. అంటే 5x అంటే 5 × 5, 5 5 ఎంత అండి 25. అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ +5 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 25 అనేది సరైన సమాధానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, డైరెక్ట్ చూసి చెప్పొచ్చు, దీనికి చేయాల్సిన అవసరం లేదు. 3, 5, 4, 5, 4, 2, 3 దత్తాంశం యొక్క బహుళకాన్ని కనుక్కోమన్నాడు. ఇక్కడ అన్నీ కూడా 3లు 2 ఉన్నాయి, 5లు 2 ఉన్నాయి అండ్ 4లు 2 ఉన్నాయి. అన్నీ కూడా 2, 2, 2 ఉన్నాయి. బహుళకం అంటే ఏంటి, ఎక్కువ సార్లు ఏదైతే ఎక్కువ సార్లు రిపీటెడ్ అవుతుందో ఒక దత్తాంశంలో వాటిని బహుళకంగా రాస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు 1 2 3 4లో 1 2 3 4 1 1 1 1 ఇలా వచ్చింది అనుకున్నాం. ఒకటి ఎక్కువసార్లు పునరావృతం అయింది కాబట్టి ఒకటి దీని యొక్క బహుళకం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 3 5 4 5 4 3 అన్నీ డబల్ ఉన్నాయి, 2 2 ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బహుళకం లేదు. సరైనటువంటి సమాధానం ఏంటంటే బహుళకం లేదు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 2x² yz సమాసము నందలి పదాల సంఖ్య. ఈ సమాసం నందలి పదాల సంఖ్య కనుక్కోవడం చెప్పమన్నారు. 1 2 3 4 ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సో కరెక్ట్ ఆన్సర్ ఏది, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకటే, ఎందుకంటే చూడండి 2x² yz అని ఉంది. సో మధ్యలో మనకు 2x² + y + z ఉంటే కనుక 1 2 3 ఇక్కడ 3 పదాలు ఉన్నాయని చెప్పొచ్చు. అలా కాకుండా 2x² + yz ఉంటే ఇక్కడ 2 పదాలు ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇది మొత్తం కలిసి ఒకటే పదము, ఒకటి ఉందని అర్థం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 24.125లో 24 + 1/10 1/a 2/b 1/a + 2/b + 5/c అయితే ఏబీలో మొత్తం ఎంత అన్నాడు. సో సింపుల్ అండి. సో ఇక్కడ చూడండి, మనకు 1/a అంటే ఇక్కడ ఏమవుతుంది దశాంశము, ఇది దశాంశము, శతాంశము, సహస్రాంశం. అయితే దశాంశము అంటే ఏంటి 1/10 ప్లస్ ఇదేంటి 2/100 శతాంశం. మనకు కావాల్సింది a + b అంటే ఇది 10 + 100 అడిగాడు కాబట్టి 110 ఆన్సర్. సో సింపుల్గా మనకు ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 24th క్వశ్చన్ ఇది 1114 అంటే. సో ఈ క్వశ్చన్లో మన సొల్యూషన్ చూద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక ఇప్పటివరకు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో సపోర్ట్ కోసం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకు a² - 1/16 అనేది దేనికి ఈక్వల్ అన్నాడు, a² - 1/16. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, a² - 1/4 హోల్ స్క్వేర్గా నేను రాసుకోవచ్చా అండి. 1² అంటే మళ్ళీ 1 వస్తుంది, 4² అంటే 16 వస్తుంది అన్నప్పుడు ఇది a² - b² టైప్లో ఉంది కదా. మనకి ఇక్కడ a² - b² అంటే a + b × a - b కదండి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా a² - 1/4 హోల్ స్క్వేర్ అంటే మనకేమొస్తుంది, అప్పుడు a + 1/4 × a - 1/4 అనేది సరైన సమాధానం. సింపుల్ అండి. సో ఇక్కడ a + 1/4 × a - 1/4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ఏ
సరైనటువంటి సమాధానం అని చెప్పవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. a + 1/4 ఇంటూ a - 1/4 అనేది సరైన సమాధానం. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి పేపర్ అనలైజర్. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే వీడియోస్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము. కంప్లీట్ టెట్ అండ్ డిఎస్సి సిలబస్ పైన కూడా మేము అన్ని సబ్జెక్టుల పైన వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా టైప్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.